श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषाहरं गङ्गास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यं नृणाम् आयुर्वृद्धिदमुत्तमं शुभकरं सन्तानसम्पत्प्रदं नानाकर्मसुसाधनं समुचितं पञ्चाङ्गमाकर्ण्यताम्। स्वस्ति श्री चांद्रमाण व्यवहारिक क्रोधिनाम संवत्सरं भाद्रपद मासं कृष्णपक्षं సరియగు తేదీ 22 సెప్టెంబరు ఆదివారము తిథి పంచమి రాత్రి 8:45 భరణీ నక్షత్రం ఉదయం 6:05 వరకు ఉంది. అలాగే ఆ తదుపరి కృత్తికా నక్షత్రం వస్తుంది. వర్జము సాయంత్రం 5:27 నుండి 6:58 మధ్య కాలంలో వర్జం ఉంది. అలాగే కౌలవ యోగము తైతుల కరణము అలాగే అమృత ఘడియలు రాత్రి 1:36 నుంచి 3:08 వరకు ఉన్నాయి. నేటి దినఫలం రాశిఫలం కార్యక్రమంలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు అందరికీ కూడాను గురుగ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉండడం వల్ల శుభదాయకంగా, యోగదాయకంగా చక్కగా ఉన్నది. వారికి గ్రహ సంచారంలో ఆనుకూల్యమైనటువంటి గ్రహ సంచారం ఉండడం చేత అనుకున్నటువంటి కార్యాలు శుభప్రదంగా నెరవేరడము, అంతేకాకుండా వారికి అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా సజావుగా సాగడంతో నూతనోత్సాహం ప్రారంభం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్న సమయంలో వారు నూతన వ్యాపారాలు ప్రారంభించాలనేటువంటి ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది. విద్యార్థులకు శుభమైనటువంటి కాలం అవడం చేత పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తూ ఉంటుంటారు. అనుకున్న కార్యాలు నెరవేరడం చేత పై మాస్టర్లతో పొగడతలు మొదలైనటువంటివి ఉండడం చేత అత్యుత్సాహంగా విద్యార్థులు అధిక కృషితో మంచి ఫలితాలు సాధిస్తూ ఉంటుంటారు. అలాగే ఈరోజు ఈ యొక్క భానువాసరం అవడం చేత ప్రధానంగా మనము చేయాల్సినటువంటి కార్యాదుల్లో చక్కగా సూర్య భగవానుని ఆరాధించుకొని కార్యక్రమాలు ఏది ప్రారంభించినా కానీ మనకు అంత శుభప్రదంగా కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి వారికి జన్మస్థ గురువు ఉండడం చేత కొంత మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. మిగతా ఇతరత్ర గ్రహాదులన్నీ కూడా కాస్త ఆనుకూల్యంగానే ఉన్నప్పటికి కూడాను వారికి అనుకున్న కార్యాలు నెరవేరడం కానీ కాస్త ఆలస్యంగా నెరవేరుతాయి. వారు చేయదలుచుకున్నటువంటి కార్యాలు నేడు కాస్త తక్కువగా మాట్లాడి ఎక్కువ కార్యసాధన కొరకు కృషి చేయాలి. రెండవది, ఇతరులతో ఏ వాదన లాంటివి ఏవి పెట్టుకోకుండా కార్య సాఫల్యత కొరకు వారు ప్రయత్నిస్తే చక్కని శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. అలాగే ప్రధానంగా వస్త్ర వ్యాపారాదులు ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి వారికి కొంత మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. రెండవది, విద్యార్థులకు కూడా కొంతమేర అధిక శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం అనేటువంటిది సాధిస్తారు. మిథున రాశి, ఈ రాశి వారికి గ్రహ సంచారం మిశ్రమంగా ఉండడం చేత వీరు చేయదలుచుకున్నటువంటి కార్యాలన్నీ కూడాను కొత్తగా ఏది ప్రారంభించకుండా అనుకున్న కార్యాదులన్నీ కూడాను అనుకున్నట్టుగా నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరు చేయదలుచుకున్నటువంటి కార్యాదుల్లో సకల విధాలైనటువంటి ఆనుకూల్యత కొరకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా శ్రమ అధికంగా ఉండడం చేత కొంతమేర నిరుత్సాహాన్ని పొందుతూ ఉంటుంటారు. అయినప్పటికీ కూడా కాస్త పట్టుదలతో వీరు ముందుకు సాగుతూ ఉంటుంటారు.
కర్కాటక రాశి. ఈ రాశి వారికి గ్రహ సంచారం చాలా ఆనుకూల్యంగా ఉండడం చేత సర్వ విధాలైనటువంటి గ్రహాలు సంపూర్ణంగా ఆనుకూల్యంగా ఉండడం చేత నూతన వ్యాపారాదులు ప్రారంభించడం, అలాగే అధికంగా కొత్త వ్యాపారాల గురించి ఆలోచనలు, అలాగే అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కానీ కొంతవరకు ఆచితూచి అడుగు వేయాలి. వ్యాపారంలో కాస్త నూతనంగా ప్రారంభించిన వాటిలో కూడా కొంతవరకు స్థిరపడిన తర్వాతనే మరికొన్నిటి వాటి గురించి ఆలోచించుకోవడం చాలా శ్రేయస్కరం. విద్యార్థులకు కూడా చాలా మేలుకరంగా ఉంటుంది. అలాగే రైతులకు కూడా శుభదాయకమైనటువంటి ఈ యొక్క రోజు ఆనందంగా ఉత్సాహంగా గడుపుతూ ఉంటుంటారు. సింహరాశి. ఈ రాశి వారికి గ్రహ సంచారం చక్కగా ఆనుకూల్యంగా ఉండడం చేత వీరు అనుకున్నటువంటి పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవడం, కార్యసాఫల్యతతో పైపెచ్చుగా కొత్త వ్యాపారాలను మొదలుపెట్టాలనుకున్నా కానీ, కొత్తగా ఉద్యోగ అవకాశాల గురించి ప్రారంభించాలనుకున్నా కానీ నేడు కొత్తగా అడుగులు పడేటువంటి అవకాశాలు అనేటువంటివి మెండుగా ఉన్నాయి. కనుక ఆనుకూల్యంగా కూడా ఉంది. గ్రహ సంచారం కూడా బాగా చక్కగా సాగుతూ ఉండడం వల్ల అనుకున్న కార్యాలు సాధించి మనోల్లాసంతో కుటుంబ సభ్యులతో చక్కగా సుఖంగా ఆనుకూల్యంగా ఉంటుంటారు. కన్యా రాశి. ఈ రాశి వారికి ఆనుకూల్యంగా శుభప్రదంగా సకల విధాలైనటువంటి సాఫల్యతతో కూడుకున్నటువంటి పనులు సాధించాలని ఉన్నప్పటికీ కూడా అధిక శ్రమ స్వల్ప ఫలితం అనేటువంటి చందంగా ఉంటూ ఉంటుంది. వారికి గ్రహ సంచారంలో కొంత మార్పులు ఏర్పడడం వల్ల శ్రమ అనేటువంటిది కాస్త అధికంగానే ఉంటుంది. ఫలితం అనేటువంటిది సాధిస్తారు కానీ మాత్రం అధిక శ్రమ వల్ల కాస్త అలసట కూడాను ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. పై అధికారులు పని ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. వ్యాపారస్తులకు కూడాను కాస్త ఆలోచనలు ఎక్కువయ్యి అనుకున్నవి అనుకున్నట్టుగా అంత త్వరితగతిన పనులు పూర్తవకపోవడం చేత కొంత చింతాక్రాంతులుగా ఉంటూ ఉంటారు. వీరు ప్రధానంగా గురుగ్రహానికి ఆరాధన చేసుకోవడం, ఆదిత్య హృదయాన్ని ఈ రెండింటిని కూడా పఠించడం వల్ల మరికొంత మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. తులారాశి. ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం లభిస్తూ ఉంటుంది. అనుకున్న కార్యాలు పూర్తవక వాయిదాల పద్ధతిగా కార్యాలు సాగుతూ ఉంటుంటాయి. ఎంత మేర పలుకుబడిని ఉపయోగించినప్పటికీ కూడాను కార్య సాఫల్యతలో కాస్త మందగించి ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడాను అధిక శ్రమ అయినప్పటికీ కూడా అనుకున్నటువంటి ఫలితాలు అనుకున్న విధంగా సాధించలేక కొంత నిరుత్సాహానికి గురవుతుంటారు. కనుక వీరు వీలైతే గురుగ్రహానికి ఆరాధన చేసుకోమనండి. అలాగే రాహుగ్రహానికి రెండింటికి కూడా ఆరాధన చేసుకోవడం వల్ల కాస్త మెరుగైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు అనేటువంటివి మెండుగా ఉన్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహ సంచారం కాస్త మెరుగ్గానే ఉన్నది. అయినప్పటికీ కూడాను కుజగ్రహము శుక్రగ్రహ సంచారంలో కాస్త మార్పు అనేటువంటిది ఏర్పడడం వల్ల వీరు అనుకున్నటువంటి కార్యాలు త్వరితగతిన పూర్తి చేసినప్పటికి కూడాను అది కాస్తో కూస్తో మిగిలి కొంతవరకు ఆ కార్యం అనేటువంటిది పరిపూర్తి కాక కొంత అధిక శ్రమ అనేటువంటిది చెందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవకాశాలు వచ్చినట్టుగానే వస్తూ ఉంటాయి కానీ మాత్రం పూర్తిగా సాఫల్యతకు కూడుకునేటువంటివి అవకాశాలు అనేటువంటివి అంతగా రాకపోవడం చేత కొంతమేర ఆలోచనలో పడుతూ ఉంటారు. వీరు ప్రధానంగా రవిగ్రహానికి కూడా ఆరాధన చేసుకుంటే మరింత వ్యాపారాభివృద్ధికి అవకాశాలు అనేటువంటివి మెండుగా ఉంటాయి. ధనస్సు రాశి. ఈ రాశి వారికి గ్రహ సంచారం మిశ్రమంగానే ఉన్నది. అయినప్పటికీ కూడాను వీరు కొన్ని గ్రహాలు ఆనుకూల్యంగా కొన్ని గ్రహాలు మిశ్రమమైన పద్ధతిలో ఉండడం వల్ల వీరికి కార్య సాఫల్యతలో అధిక శ్రమతో కూడుకున్నటువంటి కార్యసాఫల్యత లభిస్తూ ఉంటుంది. శ్రమ చేసినంతగా ఆ శ్రమకు తగ్గ ఫలితం అనేటువంటిది లభించగా మెప్పు అనేటువంటిది పొందలేక కొంత నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు. మరి తనలో తాను మళ్ళీ మానసికంగా సరిదిద్దుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. విద్యార్థులైనప్పటికీ కూడా
అలాగే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడాను ఇదే విధమైనటువంటి చందా సాగుతూ ఉంటుంది. మకర రాశి, ఈ రాశి వారికి కాస్త మిశ్రమంగా, కొంతమేర ఆశాజనకంగా అన్నట్టుగా ఈ యొక్క ఫలితం అనేటువంటిది ఉంటుంది. నేడు వారు అనుకున్న కార్యాలు కాస్త ఎక్కువ శ్రమ చేయడం వల్ల కొంతవరకు ఆశాజనకమైనటువంటి వార్తలు వినేసి కొంతవరకు ఉత్సాహానికి లోనై కార్య సాఫల్యత కొరకు ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి వనరులన్నీ కూడాను వారికి సజావుగానే అందినప్పటికీ కూడాను ఎంతో కొంత లోటుతో ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. వృత్తి వ్యాపారాదుల్లో అలాగే వారు చేసేటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కూడా కాస్త ఆచితూచి వ్యవహరించడం అనేటువంటిది చాలా శుభప్రదం. కుంభరాశి వారు, ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కొంతమేరనే ఉన్నది. కొంతమేర అధిక శ్రమతో కూడుకున్నటువంటి ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అంతగా లేనప్పటికీ కూడా అవసరానికి తగ్గట్టుగా డబ్బులు అనేటువంటివి సమకూరుతూ ఉంటాయి. గురుగ్రహ సంచారం అనేటువంటిది మిశ్రమంగా ఉండడం చేత వారికి అవసరమైనప్పుడు డబ్బులు మాత్రం సమకూరడం చేత కార్య సాఫల్యతలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపూర్తి చేసుకోవడానికి వారు ముందుకు సాగుతూ ఉంటారు. నూతనంగా కొత్త వ్యాపారాదులు చేయడానికి ఎలాంటి ఉత్సుకత చూపకపోవడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం. మీనరాశి, ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం అనేటువంటిది అంతగా లేనందువల్ల తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా కార్యం అనేటువంటిది సాధించుకోవడానికి ప్రయత్నం చేయండి. భగవత్ ఆరాధన అనేటువంటిది ఎక్కువగా అవసరము. వీరికి కేతుగ్రహ సంచారము, కుజగ్రహ సంచారం కూడా అంతగా సరిగ్గా లేకపోవడం వల్ల కొంతమేరకు ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడు మానసికపరమైనటువంటి ఆలోచనలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి దూరం చేసుకోవడం కొరకు ఆధ్యాత్మిక చింతనను పెంచుకోవడం వల్ల ఇవి ఆధ్యాత్మిక చింతన వల్ల భౌతికపరమైనటువంటి ప్రశాంతత ఏర్పడి ఆరోగ్యం రెండూ కూడాను బాగుపడి చక్కగా సుఖ సంతోషాలతో ఉండడానికి వీలు పడుతుంది. ఎవరైతే వ్యాపారస్తులు ఉంటుంటారో వారు మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. ముడి చమురు, నూనె, అలాగే ఉప్పు మొదలగు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటుంటారో వారికి అంత ఆశాజనకమైనటువంటి లేకపోవడం వల్ల వారు కొంతవరకు నిరుత్సాహంగా ఏర్పడుతున్నప్పటికీ కూడాను కాస్త పట్టుదలతో శ్రమిస్తే కొంతమేరకు ఫలితాలు అనేటువంటివి బాగానే వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.